భారత ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల విధానం మరింత సులువుగా, విశ్వసనీయమైనదిగా మరియు పారదర్శకంగా నిర్వహించుటకు గత 6 నెలల కాలంలో 28 కొత్త కార్యక్రమాలను 6 విభాగాలుగా చేపట్టడం జరిగినది. 1. రాజకీయ పార్టీల భాగస్వామ్యం. 2. పరిశుభ్రమైన ఎన్నికల వ్యవస్థ. 3. టెక్నాలజీ ఉపయోగించటం. 4. ఖచ్చితమైన ఓటర్లు జాబితా. 5. సులభతరమైన ఓటింగ్. 6. బిల్డింగ్ సామర్థ్యం పెంపు. ఓటు ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్యం పరిపూర్ణం అనే ఉద్దేశంతో వెబ్ కాస్టింగ్ విధానం తీసుకురావడమైనది. దానిలో భాగంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, డీఈఓ మరియు ఆర్ఓ గారు సమస్యాత్మకమైన ప్రాంతాలనున్న పిఎస్లు మరియు గుర్తించబడిన సమస్యాత్మకమైన ప్రాంతంలో ఉన్న పిఎస్లు, ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో అసాధారణ శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించిన సమాచారం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు నందు పారదర్శకమైన మరియు విశ్వసనీయమైన ఎన్నికల నిర్వహణకు కమిషన్ నిర్దేశించిన విధంగా 1 లేదా అన్నీ అమలు చేయబడాలి. పోలింగ్ స్టేషన్లను గరిష్టంగా రక్షించడానికి అన్ని కీలకమైన పోలింగ్ స్టేషన్లలో సిఏపిఎఫ్ విస్తరణ ఉండాలి. వెబ్కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ మరియు ఏదైనా ఇతర పర్యవేక్షణ వ్యవస్థను పోలింగ్ స్టేషన్లో పౌరచర్యగా ఉంచాలి. అన్ని కీలకమైన పోలింగ్ స్టేషన్లలో లేదా సహాయక పోలింగ్ స్టేషన్లతో సహా మొత్తం పోలింగ్ స్టేషన్లలో 100% వెబ్కాస్టింగ్ చెయ్యాలి. పోలింగ్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ఉన్న కీలకమైన సంఘటనలను కూడా వీడియోగ్రాఫ్ చెయ్యాలి. ఎపిక్ ఆమోదించబడిన గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే సరిగ్గా ధృవీకరించబడి ఫామ్ 17A లోని రిమార్క్స్ కాలంలో ప్రతిబింబించేలా చూసుకోవడానికి కీలకమైన పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారికి ప్రత్యేకంగా వివరించబడుతుంది. భారత ఎన్నికల కమిషన్ వారు అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుటకు పోలింగ్ స్టేషన్లనందు జరుగు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా 1. ఓటర్లు వరుసక్రమం. 2. పోలింగ్ అధికారి ఓటరును నిర్ధారించుట. 3. వేలుమీద ఇండెలిబుల్ ఇంక్ వేయుట. 4. ఓటర్ నిర్ధారణ సంతృప్తి చెందిన తర్వాత కంట్రోల్ యూనిట్ బటన్ ఇవ్వడం రికార్డు చేస్తూ సదరు ప్రక్రియను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కంట్రోలింగ్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎన్నికల అధికారులకు తగు సూచనను జారీ చేయడమైనది. వెబ్కాస్టింగ్ ఆవశ్యకత మరియు ప్రయోజనం. నిజం మీ ముందుకు వెబ్కాస్టింగ్ ద్వారా